అక్రమ సంబంధాలు నిండు ప్రాణాలను బలితీస్తున్నాయి. ఇల్లీగల్ రిలేషన్స్ మంచి కుటుంబాలను రోడ్డుకు లాగుతున్నాయి. ప్రియుడు మోజులో భర్తను చంపడం, ప్రియురాలు మోజులో భార్యను చంపడం శరమామూలుగా మారింది. ఈ అక్రమ సంబంధాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి, హత్యలు చేయిస్తున్నాయి, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం సత్యతాండలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామావత్ రవి వేములపల్లి మండలంలో సుల్కునూరు పిఎస్లో అటెండర్గా పనిచేస్తున్నాడు. రవి 15 ఏళ్ల క్రితం మిర్యాలగూడ మండలం 7 కోట్ల తాండాకు చెందినటువంటి లక్ష్మితో వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుండి రవి భార్య లక్ష్మి రవి అక్క కుమారుడు గణేష్తో పరిచయం పెంచుకుంది. అంటే వరుసకు లక్ష్మికి మేనల్లుడవుతాడు. ఈ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ రిలేషన్ గురించి చాలా మందికి తెలిసింది. కుటుంబ సభ్యులు కూడా తరచూ నచ్చజెప్పడానికి ప్రయత్నించేవారు. భర్త వారించాడు. అయినా లక్ష్మి ప్రవర్తనలో మార్పు రాలేదు. పంచాయతీలో చెప్పినా వారు మారలేదు. అదే విషయంపై ఈ నెల 26న గొడవ జరిగింది. ఆ తర్వాత రవి డ్యూటీకి వెళ్లారు. లక్ష్మి పెద్ద కొడుకున ఇంట్లోనే వదిలి ఇక తన పుట్టింటికి వెళ్ళింది. కానీ తమ మరుసటి రోజు తిరిగి మళ్ళీ రవి ఇంటికి వచ్చింది. ఇదే విషయంపై మళ్ళీ రవి లక్ష్మిల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత రాత్రి అందరూ పడుకున్నారు. కానీ ఉదయం లేచి చూస్తే రవి గాయాలతో మృతి చెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపే లక్ష్మి మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. అయితే లక్ష్మి మాత్రమే కాదు, గణేష్ కూడా ఈ ఘటనలో పాలు పంచుకున్నాడట. దీంతో ఇద్దరి మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. మేనల్లుడితో రిలేషన్ పెట్టుకొని తన భర్తనే చంపేసింది ఈ భార్య. ఇల్లీగల్ రిలేషన్స్ కోసం ఏకంగా భర్తనే చంపేస్తారా? పిల్లలు ఉన్నారు అయినా సరే ఆలోచించరా? కాపురాలు కూల్చుకుంటూ పిల్లల జీవితాలను రోడ్డున వేస్తూ నిర్దాక్షిణీయంగా పార్ట్నర్లను చంపేస్తూ మీరు సాధించిందేంటి? శిక్ష అనుభవిస్తూ చట్టానికి లొంగిపోవాల్సిందే. అనుమానంతో కుటుంబాలు జీవితాన్ని ముందుకు లాగాల్సిందే. ఈ ఆవేశం ఎన్నో అనర్థాలకు దారి. సో బీ అలర్ట్.